ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర శాస్త్రాస్తి శ్రీ గురుహే నమః. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కొన్ని పూజా కార్యక్రమాలలో అమ్మవారు విషయాలలో అమ్మవారికి కొన్ని కోళ్ళు యాటలు బలిస్తుంటారు. మరి ఆ బలి ఎందువల్ల ఇస్తున్నారు ఏమిటా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మరి బలి అనేది ఎందుకు ఇవ్వాలి? అమ్మవారికి కొబ్బరికాయ టెంకాయ నిమ్మకాయ నమస్కారం పెట్టుకోవచ్చు కదా అని చాలామందికి చాలా విధానాలుగా వాళ్ళ మైండ్లో ఆలోచనలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మవారికి మనం పూజిస్తాం. వనదుర్గ, సమ్మక్క, కాళీ, మహాకాళి, భద్రకాళి. మనకి బోనాలు వచ్చినప్పుడు అమ్మవారికి కొన్ని కోళ్ళు కొన్ని ఏటబోతులు మనం చాలామంది బలించుకుంటూ పూజలు చేసుకుంటూ వస్తుంటారు. ఆ బలి ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చిందంటే అమ్మవారికి ఆమె ఉగ్ర రూపం కాళీ. ఆ కాళీ మాతకి మెయిన్గా ఉగ్ర రూపం వచ్చినప్పుడు ఆమె కోరుకునేదే రక్తం. ఆమెకి ఏది ఇచ్చినా తీసుకోదు కదా. ఆ ఉగ్ర రూపంలో ఆ అమ్మవారు కోరుకునేదే రక్తం. ఆమెకి ఆ రక్త తర్పణ అనేది చేస్తే ఆమె శాంతం అయిపోతుంది. శాంతం అయిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారిని మనం పూజించి, అమ్మ మాకు ఫలాంది కావాలి, మేము ఫలానా పొలం వేసుకున్నాము, ఫలానా పంట వేసుకున్నాము, ఫలానా బిజినెస్ చేస్తున్నాము, ఫలానా వ్యాపారం చేస్తున్నాము, మాకు ఫలానా సంతానం కావాలమ్మా, మాకు ఫలానా ఉద్యోగం కావాలి, మేము విదేశాలు వెళ్ళాలి, మేము పెద్ద పెద్ద పనులు చేయాలి, మేము కొంతమంది కాంట్రాక్ట్ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలి, పెద్ద పెద్ద చేయాలి అని చాలామందికి ఆలోచనలు ఐడియాలు అమ్మవారికి కోరుకుంటుంటారు. వాళ్ళ కోరుకునే దాన్ని బట్టి ఆ అమ్మవారు అది ఇప్పటి నుంచి కాదు కదా, మన తాతల ముత్తాతల నుంచి అది ఆనాయుతంగా వస్తూనే ఉంది. దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ ఆ అమ్మవారిని పూజించి, అమ్మ ఫలానా మాకు పని అవుతే మీకు సంతోషంగా 2 ఏటపోతులు కోస్తాము, మాకు ఆ కోరిక నెరవేరాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మనకి ఆ పని అయితే మనం ఏం చేస్తాం, అబ్బా మనకు ఆ పని అయింది కాబట్టి సంతోషంగా అమ్మవారికి 2 ఏటపోతులు మొక్కాను, ఆ అమ్మవారు కాళీమాతకి, కనకదుర్గమ్మకి, సమ్మక్క సారలమ్మ తల్లికి, ఆ వనదుర్గ భద్రకాళి మహాశక్తి తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మనం మొక్కుతూ ఉంటాం. ఆ అమ్మవారిని మొక్కినప్పుడు ఆ అమ్మవారికి మనం చేసేది ఏంటంటే సంతోషంగా అమ్మవారికి మనం అవి సమర్పిస్తుంటాం. అది ఫస్ట్ నుంచి వచ్చిన ఆనాయితం కాబట్టి అదే విధంగా మనం కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారికి ఆ రక్త తర్పణం అనేది చేస్తేనే ఆమెకు శాంతమైనది అవుతుంది. ఆ శాంతమైన తర్వాతే మన మీద అనేది ఒక కరుణ కటాక్షణము ఆలోచన విధానం అనేది ఆ అమ్మవారు అనేది మనకి చూపుతుంది. ఆమె ఉగ్ర రూపంలో ఉన్న తర్వాత మనం ఆమెను ఏమి కోరుకున్నా కూడా ఏది కోరినా కూడా మనకి ఇవ్వదు కదా. కాబట్టి ఆమె శాంతి రూపం అయిన తర్వాతే మనకి ఏదైనా ఇవ్వగలిగిద్ది. ఆమెని మనం శాంతి చేసిన తర్వాతే మనం చెయ్యాలి. సపోజుగా ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ దగ్గరికి మనం ఆ ఫ్రెండ్ దగ్గరికి పోయి మనం గబాన అడుగుతామా డబ్బులు? నాకు డబ్బులు కావాలని అంటామా? అడగం కదా. ఫస్ట్ ఆయన్ని మనం ఏమడుగుతాం? మనం ముఖ్యంగా వాళ్ళని అడిగేది ఏంటి? నాకు ఆరోగ్యం కొంచెం బాగోలేదు, మా అబ్బాయికి ఉద్యోగం చేయాలి, మాకు ఇట్లా ఆపరేషన్ కొంచెం ఖర్చులు, తర్వాత ఫలానా పని అనుకుంటున్నాను, ఫలానా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, మరి ఆ ఫలానా బిజినెస్ చేయాలంటే నాకు కొంచెం డబ్బులు కావాలి అనేది ఆయన్ని మనం ఒప్పించి ఇట్లా ఉంది అని మనం చెప్తే కదా ఆయన మనం అర్థం చేసుకొని మనకి ఒక రూపంలో మనకి సాకారం చేయగలుగుతాడు. అదే విధంగా
ఈ అమ్మవారికి మనం చేయాల్సిన విధానం ఏమిటంటే, ఆ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండాల్సిన అమ్మవారు ఆ కాళీమాత అని మనం ఆ ఏటపోతులతో కోళ్లతో కట్టుగట్టి బలించి అమ్మవారికి ఇచ్చి తర్వాత అమ్మవారిని కరుణించిన తర్వాతే మనం అమ్మవారిని కోరుకుంటాం. ఆ కోరుకున్న తర్వాతే మనకి ఆ అమ్మవారు మనకి ఏ రూపంలో అయినా ఒక రూపంలో తప్పకుండా మనకు ఒక దారి, మనకు ఒక మంచి విధానము, మంచి వ్యాపారము, మంచి ఉద్యోగము, మంచి భార్య పిల్లలు కుటుంబము మనశ్శాంతి అనేది ఆమె మనకి ప్రాప్తి కలిగిస్తుంది. కాబట్టి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏ విధంగా మనం ఆమెను పూజించుకుంటూ పోతే ఆ అమ్మవారు అనేది మనకి ఏ రూపంలో అయినా ఒక రూపంలో అనేది ఆ అమ్మవారే వచ్చి మనకు సాకారం చేయదు కదా. అది స్నేహ దూరం కానీ, ఫ్రెండ్ రూపంలో కానీ, భార్య రూపంలో కానీ, బిడ్డ రూపంలో కానీ, ఏ రూపంలో అయినా ఒక రూపంలో మనకి కలిసి మెలిసి మనకి అమ్మవారు మనకి ఏదో ఒక రూపంలో సాకారం తప్పకుండా చేస్తుంది. కాబట్టి మన ప్రయత్నం అనేది మనం చేయాలి. యత్నము ప్రయత్నమురా అన్నాడు. మన మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. కాబట్టి మనం ఏది చేసినా కూడా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. నమ్మకం లేని ఏది కాదు. కష్టే ఫలే అన్నాడు. కాబట్టి మనం కష్టం చేయాలి. కష్టం దానికి తగ్గ కష్టం ప్రతిఫలాన్ని మనం చేస్తేనే ఆ అమ్మవారు అనేది మనకి మంచి శుభ ఫలితాలు అనేది మనకి ఇస్తుంది. మనకి మంచి జరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. కాబట్టి మనకి ఒక గ్రామంలో మనం మెయిన్గా ఒక బొడ్రాయి అనేది మనం నిలబెడతాం. అది ఎందువల్ల? ఊరిని కాపాడే దాని గురించి. ఆ గ్రామంలో ఉండవలసిన వాళ్ళు ఆరోగ్యాలు, తర్వాత వాళ్ళ వ్యవసాయాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పనులు, వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు చేసే పనులు విధానాలు బాగుండాలి. ఆ గ్రామంలో ఎలాంటి నష్టం అనేది జరగకూడదు, ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అక్కడ కొన్ని ఏటపోతులు కోసి అమ్మవారికి బలించేసి తర్వాత ఆ బొడ్రాయి కాడ కొన్ని ఏటపోతులు కోసి అక్కడ తర్పణం చేస్తారు. చేస్తేనే అక్కడ అది శాంతం అయిపోయి ఎలాంటి దుష్ట శక్తులు కానీ, ఎలాంటి చెడు గ్రహాలు కానీ ఆ స్థానానికి కానీ రాకోకుండా దానికి కట్టుబంధన అంటారు. ఆ కట్టుబంధన చేసినప్పుడే మన కుటుంబము, గ్రామము, ఊరు, ప్రజలు అందరూ బాగుంటారు. దాంట్లో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ బాగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.